నమస్తే సార్, నా పేరు పవన్ సార్, యాంకర్ని ఆద్య మీడియా నుండి. రీసెంట్ గా కుప్పంలో మొన్న కార్యకర్తలకు మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇంతకీ 175 స్థానాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారంటారా, లేకుంటే ఈ జనసేనతో ఏమన్నా పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమన్నా అవుతుందా అనేది మా క్వశ్చన్. పవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ఆద్యానికి ప్రజలందరూ నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం పవన్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు ఈరోజు 40 ఏళ్ల పైచిలుకు ప్రస్థానంలో 175కి 175 సీట్లలో మేము పోటీ చేయలేమా ఏంటి మాకైతే అర్థం కావడం. కాకపోతే ఏంటంటే మేము మేము బలవంతులం, తెలుగుదేశం పార్టీ కంటే మేమే బలవంతులని ఒక్కసారి అధికారంలో వచ్చినటువంటి వైకాపా మాట్లాడే మాటలు తప్ప, మీరు దమ్ముంటే రండి అంటే ఏంటంటే ఏదైనా పొత్తులు పెట్టుకోకూడదు, ఈ పరిస్థితుల్లో అందరం కలిస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అని ఏదో మొత్తం మీద ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. తెలుగుదేశం చాలా స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు, 175 స్థానాల్లో మనం పోటీ చేసేదే అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పొత్తులు ఇవన్నీ అంశాలు కూడా ఎప్పుడు ఉంటాయంటే రాజకీయంలో ఎలక్షన్లప్పుడు వచ్చే వ్యూహంలో భాగంగా మాత్రమే పొత్తులు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఆ రోజు అవసరం ఉంటుందో, ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని వర్గాలు కలిపి ఏమన్నా పోటీ చేసేదానికి అవకాశం ఉంటే ఆనాడు ఎలక్షన్లప్పుడు చూసుకునే ప్రక్రియ. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా 175కి 175 నియోజకవర్గాల్లో ఈరోజు చాలా బలంగా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు పెట్టడం, ఆ ఇన్ఛార్జీలు పరిశీలన ఏ విధంగా ఉంది, పార్టీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తున్నారు, పార్టీలో ఉన్న సంస్థాగతంగా ఏమేమి విధంగా ఉన్నాయని చెప్పి పార్టీ ఒక్క పరంగా పార్టీలో ఉన్న శ్రేణులందరూ చేపడుతూ, అదేవిధంగా ప్రజా సమస్యల మీద మనం ఏం పోరాటాలు చేస్తున్నాం, మనం ఏ విధంగా తీసుకున్నాం, ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నాం అని చెప్పేసి దాని మీద కూడా ఇంకొక టీం పెట్టి అదంతా కూడా చూస్తూ ఉన్నారండి. ప్రజల దగ్గరికి పార్టీ పోతుందా లేదా, ప్రజా సమస్యలు మనం తీసుకుంటున్నాం లేదా, ప్రజల పక్షాన్ని మనం పోరాడుతున్నాం లేదా, ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పట్టిన ఏదైతే సైకో ఉన్నాడో ఆ సైకో పోవాలని చెప్పేసి ఆయన తిరగడం, లోకేష్ బాబు గారు యువగళం పేరుతోటి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రానికి కర్మ బట్టి ఈ విధంగా పాలకులు ఉన్నారు, మనం ఈ రాష్ట్రానికి ఇదేం కర్మరా అని ఉద్దేశంతో లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం పవన్ గారు, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది బాబు గారు చెప్పారు. దానికి ఇప్పటికీ అదే సిద్ధాంతంతో మేము ముందుకు పోతున్నాం. 160 నుంచి 165 స్థానాల్లో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తున్నాం. ఇంక్లూడింగ్ పులివెందులు కూడా మేము ఎందుకు కొట్టకూడదు, పులివెందులు కూడా రేపు గెలవబోతున్నాం పవన్ గారు. సరే, అదే సరే, జనసేన పార్టీతో అయితే ఇప్పట్లో కలిసేది అయితే ఏమీ లేదని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంతే కదా, ఇప్పుడు బాబు గారి నిర్ణయం అదే కదా. ఇప్పటి వరకు పొత్తుల్లో జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఆయన గతంలో మాట్లాడుతూ 2-3 నెలల క్రితం నేను వ్యతిరేక ఓటు చేయలేను, అవసరమైతే పొత్తులకైనా పోతానని ఆయన ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా పొత్తులకి వెళ్తామని చెప్పలేదు. అయితే ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పారో పొత్తులు భాగంగా ఏదైనా చర్చలు జరిగినాయి అని చెప్పారు, అయ్యేమో చర్చలు జరుగుతున్నాయి. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో చర్చలు అయితే ఉంటాయి, ఏ కోణంలో మనం పోవాలనుకుంటున్నాం ఏందనేది చర్చలు అయితే ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా మనమైతే పొత్తుల్లో ఉన్నామని చెప్పి మాకైతే దశ దిశ చేయలేదు. కాబట్టి మేము ఈ రోజు కూడా పొత్తుల్లో లేని విధంగానే పోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నిన్ననే యాక్చువల్ గా రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే చిత్రంని జగన్ తో భేటీ అయినారన్నమాట. సో ముందుగా మనకు లాస్ట్ టైం ఎలక్షన్లలో కూడా మనం చూసాం సార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ గాని లేకుంటే వంగవీటి గాని ఇలాంటి చిత్రాలతో టీడీపీకి ఏమైనా నష్టం చేకూరుస్తుందా ఈ రామ్ గోపాల్ వర్మ గారి భేటీ, లేకుంటే మన వైసీపీ పార్టీకి ఏమైనా పాజిటివ్ అంటే ప్లస్ ఏమైనా వస్తుందా అనేది అడుగుతుంది సార్. ఇక్కడ ఒక విషయం పవన్ గారు, ఇక్కడ ఏంటంటే గతంలో వంగవీటి అనే సినిమా ఏదైతే రామ్ గోపాల్ వర్మ గారు తీశారో ఆ వంగవీటి మొత్తం కూడా తప్పులు తడకలుగా ఏదో ఆయన ఏదో తీసేసాడు అని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వంగవీటి రంగా గారు అబ్బాయి రాధా గారు చాలా స్పష్టంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా చనిపోయిన వాళ్ళ శవాల మీద చిల్లర్లు ఏరుకునే దానికి రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టున్నాడు, అలాంటి చిల్లర వ్యవహారాలు చిల్లర సినిమాలు మానేసి మా దగ్గరికి వస్తే మేము చిల్లర వేస్తాం కదా నీకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎవరు ప్రొడ్యూసరో మనందరికి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక మహిళని చీదరించుకుంటున్నారు, ఒక మహిళలు అందరు కలిపి అంటే అది లక్ష్మీపార్వతి గారు. ఆమె ఏదంటే ఆమె ఉన్నత ఉత్తమురాలుగా ఆమె చూపించుకునే ప్రక్రియలో భాగంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉందే కానీ అంత మించేం లేదు.
రెండోది ఇంకోటి ఏంటంటే ఒక వికృత క్రీడ ఏదైతే ఉందో సినిమాలు కూడా అవకాశం పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డిజాస్టర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూసామండి, మధ్యాహ్నం కల్లా సినిమాలు ఎత్తేసారు. ఉదాహరణకి మా నెల్లూరులో అయితే ఒక్క షో వేసారు, రెండో షోకి అసలు ఎవరు లేడని చెప్పి తీసేసిన సందర్భాలు. వంగవీటి కూడా అదే పరిస్థితి. నేనేమంటానంటే నువ్వు తీసే విధానం చేతరాదు, ఒక పక్షానికి వెళ్ళిపోతున్నావు. నీ డబ్బుల కోసం, నీ కకృతి కోసం నువ్వు సినిమాలు, పనికి మాలిన సినిమాలు చూస్తే జనం కూడా చూసే పరిస్థితుల్లో లేరు, జనం మెచ్చే పరిస్థితి. కాబట్టి అలాంటి సినిమాలు 1000 తీసుకోవాలని మనకెందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడతారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ డబ్బులు చెప్పిస్తున్నారు, కానీ మాకైతే దాని గురించి ఒక్క ఓటు కూడా మాకు తగ్గేదే లేదు, 1% కూడా మాకు దానివల్ల నష్టం లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, దీనివల్ల వైసీపీకి ఏమన్నా ప్లస్ ఉంటుంది అంటారు సార్? మరి అంటే మన టీడీపీ అంటే వాళ్ళు ఏంటంటే నిరంతరం వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రతిసారి ఎలక్షన్ల ముందరే కరెక్ట్ ఇలా సినిమా అనేది తీసి అదొక వ్యూహం లాగా మార్చుకుంటున్నారు వాళ్ళ రాజకీయాన్ని. ఇది రాజకీయ కోణం ఏమన్నా ఉంటుంది అంటారా మీరు? అంటే ఏం లేదు పవన్ గారు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాళ్ళ క్రీడ ఏంటంటే వికృత క్రీడ అన్నమాట. ఏదైతే వైకాపాది ఉందో వికృత క్రీడ, అక్రమ సంపాదనతోటి, అక్రమ ధనార్జనతోటి, కబ్జాలతోటి, గంజాయిలు, ఇలాంటి మాఫియాల మీద డబ్బులు సంపాదించి ఇలాంటి వికృతి క్రీడ ఆడుతున్నారు కదా, అంత మీకు ఏం లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా స్పష్టం మీకు, వాళ్ళు ఏదైనా మాట్లాడితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, కొరవాళ్ళు మాట్లాడితే మంచి మాటలు కూడా బూతు మాటల కింద వస్తూ ఉంటాయి. ఈ రోజు ఎవరైనా మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే అది బూతుల కింద వక్రీకరిస్తూ, వీళ్ళు మంత్రులుగా ఉండి వీళ్ళు మాట్లాడే భాష మాత్రం నీతి వాక్యాలు మాత్రం మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పుకోనండి, అది వాళ్ళకి లాభమా నష్టం పక్కన పెడితే వాళ్ళు విపరీతంగా దోచేసే డబ్బులు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు ఎలానే ఖర్చు పెడతారు. ఎవరికైనా దాన ధర్మాలు చేసుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళకి ఏం లాభం, సునకానందం తప్ప ఇంకేం ఆనందం లేదు. మాకైతే ఇంత కూడా చీకరి పుల్లంత నష్టం అయితే ఉండదు. సార్, మొన్న లోకేష్ గారి పాదయాత్ర అంటే మన నెల్లూరు జిల్లాలోనే ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, ఆయన లోకేష్ గారికి హారతి ఇచ్చారనే ఉద్దేశంతో కేవలం ఆయన ఒక కిరాణా షాపు లాంటిది ఒక పెట్టుకున్న వాటిని ధ్వంసం చేసి, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం ఒక సామాన్యుడిని మొత్తం ధ్వంసం చేసి ఆయన రోడ్డుకి ఈడ్చిన దృశ్యాన్ని మనం చూసాం. అది మన నెల్లూరు జిల్లాలోనే జరిగింది. దానిపైన మీరు ఏం స్పందిస్తారు సార్? ఇక్కడ ఒక్క విషయం పవన్ గారు, ఇప్పుడు రాము అనే అబ్బాయిది అది కొట్టండి, 40 ఏళ్లుగా వాళ్ళు ఉంటున్న ఏదైతే కొట్టు ఉందో, 40 సంవత్సరాలు చిన్నాడు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి కొట్టుని అతను ఏదో లోకేష్ బాబు మీద ఒక అభిమానంతో, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఏదో అతను వచ్చేసి నేరుగా వచ్చి అతనికి ఏదైతే అందుబాటులో ఉందో కొంత హారతి ఇచ్చిన దానికి ధ్వంసం చేశారు. ఈ పక్కన పెట్టేద్దాం పవన్ గారు, ఈ పక్కన పెట్టేద్దాం. నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కొన్ని అన్యాయాలు కూడా చెప్పదలుచుకున్నాం, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే అది ఒక్కటే మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం, మనం దాదాపు 14 ఏళ్ల పిల్లడు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే 1-2-3 సార్లు మందలించి, మూడోసారి కొద్ది గట్టిగా అందరి ముందు అవహేళనగా నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఏదో పోలీస్ కేసు పెడతా ఉంటే ఆ పిల్లడిని తగలబెట్టిన సందర్భం మనం చూసాం. ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 4 ఏళ్లలో దాదాపు ఈ రాష్ట్రంలో 22,278 మంది ఆడవాళ్ళ, మహిళలు మిస్సింగ్ కేసులు చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9 మంది బాలికలపై యాసిడ్ దాడి చూసాం. అదేవిధంగా 9 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు చూసాం. అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయంటే అన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో యుక్త మహిళల మీద కేసులు తీసుకుంటే 52,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఎందుకు పెడుతున్నారు? ఎంత కిరాతకంగా తయారవుతున్నారంటే అది కిరాతకం తయారవుతుంది. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఏం అన్యాయంగా అక్రమంగా చెప్తున్నారు పవన్ గారు, అక్రమంగా చెప్తున్నారు. ఏదో వాళ్ళు చేసిన నిజంగా తప్పు చేస్తుంటే కేసు పెట్టమని చెప్పి మనమే చెప్తున్నాం, మేము ఎంకరేజ్మెంట్ చేసేది ఏం లేదు బాబు గారు. అలాంటిది ఒక నాయకుల మీద 365 కేసులు. రెండోది అక్రమ కేసులు, ఏ సంబంధం లేకుండా 365 కేసులు మామూలు కేసులు పెట్టేసి అక్రమ కేసులు ఎంతమంది మీద పెట్టారంటే 370 మంది మీద పెట్టారు. అదేవిధంగా కార్యకర్తల మీద జనరల్ గా మేము ఏదైనా మాట్లాడితే 700 కేసులు, అక్రమ కేసులు ఏ సంబంధం లేకుండా వీడు మాట్లాడి పెట్టాము, పక్కన వాళ్ళు 4 ఉన్నారు, 4 మీద కేసులు పెట్టామని చెప్పి 1,500 మంది మీద పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఏళ్ళదే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ, లేదా ఇప్పుడున్న అధికారంలో వాళ్ళు ఏం చేయలేదని మాట్లాడితే దాని మీద వాళ్ళకంటూ పెట్టిన కేసులు 105, వాళ్ళకి కింద కామెంట్లలో ఎవరైతే పెడతారో వాళ్ళ మీద 155 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతా ఉంది. ఒక హారతి ఇచ్చిన దాని వల్ల రాము కొట్టే కాదు,
ఏదైనా ఒక అక్కని మందలిస్తే, ఒక అక్కని కామెంట్ చేస్తుంటే మందలిస్తే, ఇవన్నీ కూడా వైకాపా నాయకులు చేసిన దాష్టికాలు చెప్తున్నాను నేను. వైకాపా నాయకులు ఏదైతే పోలీసుల్ని, కొంతమంది పోలీస్ వ్యవస్థ పెట్టుకొని, డిజిటల్ పోలీసుని పెట్టుకొని, ఒక విపరీతంగా సిఐడీలు అని చెప్పేసి ఒక విభాగాన్ని అడ్డం పెట్టుకొని కేసులు నేను చెప్తా ఉన్నాను. ఈ విధంగా దాదాపుగా వార్తాపత్రికల మీద, వీటి మీద ఏదైనా మహిళల మిస్సింగ్ల కేసులు చాలా వరకు వార్తల్లో, వార్తాపత్రికల మీద స్పష్టంగా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఎవరైనా ఇస్తేనే వాళ్ళు వేసుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి జీవో తీసుకొచ్చి 2430 అని చెప్పి జీవో తీసుకొచ్చి వార్తాపత్రికల్లో కూడా ఈ వార్తలు వేయకుండా, ఈ వార్తలు రానికుండా వాళ్ళు వేస్తున్నట్లయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అదేవిధంగా అచ్చెన్నాయుడు ముందు అక్రమంగా కేసు పెట్టి 78 రోజులు వాళ్ళు రిమాండ్కి పంపించారండి. కొల్లు రవీంద్ర గారి మీద, కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఆయన మీద మోకా భాస్కర్ రావు గారు అని చెప్పేసి ఎవరో చనిపోతే ఆ దానిలో కూడా అక్రమంగా ఈయన పేరుకి ఇచ్చి ఈయన 52 రోజులు జైలుకి పంపించిన ఉద్దేశం చూసాం. రైతులకు అండగా నిలబడినటువంటి గల్లా జయదేవ్ గారి మీద సబ్ జైలుకి పంపిస్తారు. రైతులకు అండగా పోయాడు, అంతే, ఇంకేం లేదు. అంటే నాయకుల మీద ఎలా చేస్తున్నారు? ఒక వివాహానికి హాజరు చేస్తా ఉంటే చిన్నరాజప్ప గారు, యనమల రామకృష్ణుడి గారి మీద SC ST కేసులు పెడతారు. మీరు మాట్లాడే గొంతును మాట్లాడినీరు, నాయకుల మీద కేసులు. ఏదైనా మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సీఎం ఇంటికి కూతవేట దూరంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. ఇప్పటిదాకా ఆ నిందితులు ఎవరో కూడా ట్రేస్ చేయలేని పరిస్థితిలో రాష్ట్రం. కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే మాత్రం జగనన్న మాకేందన్న, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిల్లోడు పోస్ట్ చేశాడండి, అక్రమ మందు, ఈ మందు అయితే మనుషులు చచ్చిపోతారని చిత్తూరు జిల్లాలో మనిషి పోస్ట్ చేస్తే వాడు ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు, ఉదయం కల్లా చనిపోయాడండి. ఒక రోడ్ వేయలేదని చెప్పేసి ఒకడు మాట్లాడితే కడప జిల్లాలో వాడి మీద కేసులు, చంపేయడం, ఇంకేం లేదు, చంపేయడం అంతే. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయితే చంపేయడం. ఒక పిల్లోడు వాళ్ళ అక్కని దాని గురించి మందలేదు. ఇదంతా వైకాపా నాయకులు చేసిన దుశ్చర్యలు చెప్తా ఉన్నానండి. కాబట్టి అక్రమ కేసులు వీళ్ళు విపరీతంగా పెట్టి ఎంతో మంది ఇళ్ళు ధ్వంసం చేసి, ఎంతో మంది పొలాలు లాక్కొని, ఎంతో మంది పొలాలు పొయ్యేదానికి లేకుండా చేసి ఇవన్నీ దాష్టికాలు చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి చెప్పారంటే దానికి ఎన్ని పరాకాష్ఠకి వెళ్తా ఉంది రాష్ట్రం. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రోజు వెళ్ళి గవర్నర్ కలవబోతా ఉన్నారు, ఈ రాష్ట్రం శాంతి భద్రత క్షీణించిందని చెప్పేసి. ఈ రోజు చూస్తా ఉన్నామండి, నెల్లూరులో కావల్లో ఒక మహిళ, నిన్నగాక మొన్న ఒక మహిళ ఒకరి దగ్గర 50,000 రూపాయలు తీసుకుంది. ఆ 50,000 రూపాయలు కూడా ఏంటంటే 10 రూపాయలు వడ్డీ అండి. ఆమె తీసుకుంటే ఆ వడ్డీ కరెక్ట్ కడతా ఉంది, కరెక్ట్ డబ్బులు ఒక 2 రోజులు లేట్ అయితే ఆమె ఎవరైతే వడ్డీ తీసుకుందో వాళ్ళ బ్రదర్ వైకాపా నాయకుడు, వాడు పోయి ఎట్ట పడితే అలా కొట్టి గందరగోళం చేసి 2 రోజులు టైం ఇవ్వకుండా కొడితే వాడిని ఇప్పటిదాకా వాడి మీద కేసు లేదు. ఈరోజు ఆ మహిళ చేసి హాస్పిటల్లో చేరుంది. ఒక చిన్న బీసీ నాయకుడు, ఒక సూలూరుపేటకు చెందినటువంటి బీసీ నాయకుడు, వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టుకుంటే దానికి వైకాపా నాయకులు వాంటెడ్ గా వెళ్ళి తినేసి డబ్బులు ఇచ్చిపోతే డబ్బులు గట్టిగా అడిగిన దానికి నేరుగా వాళ్ళని ఇష్ట ప్రకారం కొడతారు. చావు బతుకుల మీద నెల్లూరు హాస్పిటల్ ఎన్ని కేసులు అంటా ఉన్నాం, ఎన్ని కేసులు, ఇవన్నీ కూడా వైకాపా నాయకులు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నాం. ఎందుకండి ఒక ఎంపీని నిన్న వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడే పోయారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనే విషయం ఉందా? ఇంతమంది మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, ఇంతమంది మహిళల మీద యాసిడ్ దాడి జరుగుతుంది, ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతా ఉంటే ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహిళ అయింది ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు దేశం స్థాయిలో హోమ్ మినిస్టర్ వచ్చేసి ఇన్ని మాటలు మాట్లాడిపోతే కనీసం వెకిల్ నవ్వి గమ్మునైపోతారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. శాంతి భద్రతలు కాపాడుతున్న కీలకమైన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు. రెండోది, డీజీపీ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత చాలా ఘనంగా ఉన్నాయని మాట్లాడతాడు. ఆయన చెప్పిన 3 రోజుల్లోనే ఈ రోజు ఇన్ని అత్యాచారాలు జరిగినాయి. ఈ రోజు ఈ శాంతి భద్రతలు కాపాడాల్సిన డీజీపీ ఈ రోజు ఈ స్థాయిలో ఎందుకున్నా అంటే హైకోర్టు బోన్ ఎక్కాడు. ఇప్పుడున్న డీజీపీ కూడా ఈ శాంతి భద్రత విషయంలో ఏదో కొన్ని పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా బాగాలేదండి, ప్రభుత్వ పాలకులు బాగాలేకపోతే పక్కన పెట్టారు. కనీసం ప్రభుత్వ సంస్థలు చూసి భయపడతారు ఎవరు కూడా. ఏదైనా పోలీస్ వ్యవస్థను చూసినా లేకపోతే ఉద్యోగులు చూసినా భయపడతారు పాలకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కూడా. ఈ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో డీజీపీ కోర్టు బోన్లు ఎక్కుతున్నాడు, ఈ రోజు చీఫ్ సెక్రటరీ కూడా కోర్టు బోన్లు ఎక్కుతున్నాడు. నిజంగా ఇది అవమానకరం. 75 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలోనే డీజీపీలు CS కోర్టు బోన్లు ఎక్కడం. ఇంత మించి అవమానం ఏంది, ఇంత మించి అరాచకం ఏంది రాష్ట్రంలో నడుస్తా ఉంది. అదే సార్, ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసిన మన నెల్లూరు వాసి ఆయన ఎవరైతే సామాన్యుడు ఉన్నారో ఆయనకి మీరు టీడీపీ నుంచి ఏమైనా సపోర్ట్ ఏమన్నా అంటే మీరు ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలనుకుంటున్నారా? 100% చేస్తున్నాం అండి. ఉదాహరణకి మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ల ప్రక్రియ లేదు. నిన్న
దాదాపు 4 ఏళ్ల క్రితం ఒక గ్రామంలో, నెల్లూరు దగ్గర ఆత్మకూరు అండి, ఆత్మకూరు పక్కనే ఒక 12 కిలోమీటర్లో ఆత్మకూరు హెడ్ క్వార్టర్స్, ఆత్మకూరు నియోజకవర్గం కూడా. ఆనం రామనాయుడు గారు గతంలో ఆయన అక్కడే ఉండి మంత్రిగా కూడా అయ్యారు. ఆ నియోజకవర్గంలో మన లోకేష్ బాబు గారు కూడా కడప జిల్లా నుంచి ఎంటర్ అయింది, ఆత్మకూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు. ఆ ఊర్లో ఆత్మకూరు కోతవేటి దూరంలో ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఆ ఊర్లో మొత్తము ఒకే సామాజిక వర్గం, ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన ఆ ఊర్లో పెద్దలు కొంతమంది కలిపి దాదాపు ఒక 20 ఇళ్లు కలిపి ఒక బీసీ నాయకుడు యాదవ్ కుటుంబంలో చెందినటువంటి వ్యక్తిని నరికి చంపేశారండి. దానికి ఆనాడే తెలుగుదేశం పార్టీ స్పందించింది. నేరుగా వచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం కావాలన్నీ చూస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, లోకేష్ బాబు గారు ఈ రోజు వచ్చినప్పుడు లోకేష్ బాబు గారు నేరుగా కుటుంబానికి కలిసి, ఇది మీడియాలో కూడా వచ్చే సమస్య లేదండి, ఇది ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం కాబట్టి కుటుంబ అంతర్గత వ్యవహారాలు చెప్తున్నాను మీకు. లోకేష్ బాబు గారు సొంతంగా 5 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు, చెక్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, వాళ్ళని విచారించారు. మళ్ళీ లోకేష్ బాబు గారు నేరుగా వచ్చేసి వాళ్ళ రాత్రిపూట నేరుగా వాళ్ళతో కలిసి వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు మన డబ్బులు ఇచ్చారు, గుర్తుపెట్టుతారు. కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకు నష్టం జరిగినా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ సైనికుడికి కష్టం వచ్చినా నేనంటూ ఉన్నానని చెప్పేసి లోకేష్ బాబు చూస్తున్నాడు. ఈ రోజు రాముకి ఏదైతే అన్యాయం జరిగిందో, రాము కొట్టేదైతే పాల్గొంటారో దాని మీద కూడా లోకేష్ బాబు గారు సీరియస్ తీసుకున్నారు. ఆయన అయితే న్యాయం చేస్తున్నారు. సార్, మన టీడీపీ నేతలు కారులో వెళ్తూ ఉండగా, అంటే టీడీపీ పచ్చ రంగు ఏదైతే జెండా ఉందో వాటిని మన పోలీస్ సిబ్బంది ఆపడం అనేది చాలా దుర్మార్గము. ఈ విషయంపై మీరేమంటారు సార్? ఇలానే వైసీపీ నేతలు కూడా చాలా మంది అవుతున్నారు. అంటే తిరుమల కొండపైన గానీ మీరు చూసినట్టయితే వైసీపీ జెండాలు కానీ, లేదంటే జై జగన్ అని రాసే ఇవి కానీ మొత్తం అన్ని వెళ్తూ ఉన్నాయి. సో మన టీడీపీకి సంబంధించి మాత్రమే ఈ పచ్చ రంగుకి సంబంధించి ఎందుకు ఆపారు, ఎందుకు తనిఖీలు చేశారు అనేది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఎప్పుడు కూడా ఏంటంటే, ఏ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యంలో మనకి ఏంటంటే మన హక్కు, మనం ఏమన్నా మాట్లాడొచ్చు, మనం ఏ పార్టీ అయినా తిరగొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో మనకి కల్పించిన హక్కు అండి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవు. ఎందుకు చెప్తున్నానంటే అండి, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరున్నా గతంలో ఎవరున్నా కూడా అన్ని పార్టీ నాయకులు ఎవరైతే పార్టీలు ఉంటారో వాళ్ళు ఫ్లాగులు కార్లు పెట్టుకునే పరిస్థితి చూసాం, వాళ్ళ జెండాలు వెనకాల వేసుకునే పరిస్థితి చూసాం. ఈ 4 ఏళ్లలో ఏ పార్టీ వ్యక్తి అయినా ఆ జెండాలు కట్టుకున్నాడా మీరు వచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే వాళ్ళ మీద అక్రమ కేసులు. ఇప్పుడు కొత్తగా వెనకాల నుంచి ఒక ఫోటో కొట్టేస్తారు, పోలీసు వాళ్ళు కేసులు, విపరీతమైన కేసులు పెట్టడం, వాడిని గుర్తించడం. అందుకని ఎవరు వేసుకునే పరిస్థితి లేదు. కనీసం నాయకులు వేసుకునేవాడు, నాయకులు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా నాయకులు వేసుకొని పోతా అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణ ఏదైతే ఉందో ఇది నాయకులకి జరిగింది అంటున్నాను. నాయకులు కూడా వేసుకునే పరిస్థితి లేదండి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నాయకులు ఉన్నా కూడా వాళ్ళ వెహికల్ కూడా ట్రాలీలు పెట్టి లాక్కెళ్ళే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎవరు కూడా కార్లు వేసుకునే పరిస్థితి అండి. మాట్లాడితే కొడుతున్నారు కదండి. ఆనం వెంకటరమణారెడ్డి గారు మీడియాలో మాట్లాడుతున్నారు, అంత విషయం ఉంది, ఉన్నదనంటే ఎత్తి చూపిస్తుంటే దాన్ని ఆయన మీద ఈరోజు మరణాయుధాలతో దాడి చేశారు కదా నెల్లూరులో, ఆయన ఇంటికాడే. ఎంత ఘోరం అండి అది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మన జెండా మనం పట్టుకుని పోయే పరిస్థితుల్లో మనం లేకుండా కొన్ని వ్యవస్థలు పెట్టుకొని పనిచేసుకుంటాడు ముఖ్యమంత్రి గారు. అంటే అధికారంలో ఉంది కాబట్టి వారు ఏం చేసినా చెల్లుతుంది అనే ధీమా సార్ వాళ్ళని, అంతే అంటారండి? అంతే కదా. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే ఆ భాష ఏందండి? ఎవరైనా మాట్లాడతారు ఆ భాష? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష మనం చూస్తాం. ఇప్పటికీ ఏం మాట్లాడతాడో చూస్తున్నారా? ఎందుకండి నేనేమంటానంటే, ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయి తగ్గట్టు ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడే భాష. ఉదాహరణకి అంతా ఇంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి, ఈ రోజు నిజంగా చెప్పాలంటే జన ఆకర్షణ కలిగిన నేత ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పేరు పెట్టి కూడా పిలవడండి. దత్తపుత్రుడు. నేనేమంటానంటే, నీకు పేరు పలకను కూడా చేతనన్నటువంటి ముఖ్యమంత్రి ఎంత అవహేళనగా మాట్లాడతాడు. ఎవరికి దత్తపుత్రుడు? నేనేమంటానంటే, అసలు నీకు నీ విధానం ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడే భాష ఏంటి? అది కూడా ఎక్కడ మాట్లాడతాడు తెలుసా పవన్ గారు? ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, మామూలుగా ఏది మాట్లాడు. గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఏదో బటన్ నొప్పుడు కార్యక్రమం ఉంటుంది, అఫీషియల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ డబ్బు, ప్రజల డబ్బు 10 కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్ ఖర్చు అయితే ఆ 10 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రోగ్రామ్ లో ఈయన ప్రతిపక్షాన్ని తిట్టేదానికి ఉపయోగించుకుంటాడు. ఆ ప్రోగ్రామ్ కూడా దత్తపుత్రుడు అంటాడు. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుందనే భయం కూడా లోపల ఉంటది కదా సార్? అదే భయం కాదండి, అహంకారం అండి.
అహంకారం అండి. పవన్ కళ్యాణ్కి ఎందుకంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న ఒక పేరు ఎత్తితే ఆ జనాలు మరి ఏమంటారు అనే ఉద్దేశంతో కూడా అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, అహం అండి, అహంకారం. మెయిన్ ముఖ్యమంత్రికి అతని స్థాయి తగ్గండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా పేరు పెట్టి పిలవరు. మీరు చూడండి, పెద్ద మనిషి పెద్ద మనిషి అంటాడు. అవును. ఏం లేదు, ఎందుకంటే బాగా చదువుకొని ఉంటే కొన్ని సంస్కారాలు అడ్డం వస్తాయండి. బాగా చదువులేదు అనుకోండి, సంస్కారాలు కూడా పక్కన పెట్టేస్తాం. ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఆయన సంస్కారబద్ధంగా మాట్లాడితే బాగుంటుంది. ఆయన కూడా కొన్ని విలువలు తగ్గించి వ్యక్తుల పేర్లు పిలవకుండా మాట్లాడితే మనం ఏం చేయాలి? మేము అనొచ్చుగా, ఎంతసేపు మాట్లాడాలి జగన్ రెడ్డి అని. మేము ఎందుకని జగన్ రెడ్డి గారు అంటున్నాం? లేదు ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటున్నాం? ఏం గారు పెట్టేదానికి కూడా నీకు ఎందుకు అంత బాధ అంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారికి కాపుల సపోర్ట్ ఉంది, కాపుల నియోజకవర్గం నుంచి కాపుల అని ముద్ర వేశారు కదా. సో ఈ కాపుల ఓట్ల కోసం టీడీపీ అయిన మీరు, అంటే మీ పార్టీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి ఏమన్నా? ఇక్కడ పవన్ గారు ఒక విషయం అండి. మొట్టమొదటిగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయనకి అన్ని వర్గాల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. ఆయనకి ఈ రోజు వైకాపా అనేది ఒక వైకాపా వికృత క్రీడ ఆడుతూ పవన్ కళ్యాణ్ కి కాపు నాయకుడు ముద్రేసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి ఏదైతే అధికార ప్రతినిధులు వాళ్ళు కూడా ఆ బురద నెత్తినేసుకునే ప్రక్రియ చేస్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. దానివల్ల కాకపోతే ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాబట్టి వాళ్ళలో కొంత శాతం పెరుగుతుందేమో ఆయన వ్యక్తిగతంగా, కానీ ఆయనకి కాపు నాయకుడు ముద్ర వేస్తున్నారు. రెండోది, అది పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీకి కాపులు ఈసారి పూర్తి స్థాయిలో అండదండలు ఉన్నాయండి. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే రాకపోయినా సరే. ఎందుకు చెప్పదలుచుకున్నానండి ఈ మాట? కాపులకి ఎప్పటి నుంచి అడుగుతున్నారు రిజర్వేషన్? కాపులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు రిజర్వేషన్? ఆ రిజర్వేషన్ వైఎస్ఆర్ పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను రిజర్వేషన్ కాపులకి ఇస్తానని ఆనాడు ఎలక్షన్ లో వాగ్దానం చేసి ఆయన ఇవ్వలేదు. దాని తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వచ్చి కాపులు రిజర్వేషన్ ఇస్తానని ఏదైతే మ్యాండేట్ ఇచ్చాడో ఆ రోజు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టాడు. అదేవిధంగా బీసీ వర్గాలకి మళ్ళీ బాధ కలగకుండా ఒక మంజునాథ్ కమిషన్ వేసి రాష్ట్రం అంతా తిప్పి మంజునాథ్ కమిషన్ లో మేజర్ సభ్యులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ ఆధారంగా దాదాపు 5% కాపులు రిజర్వేషన్ ఇస్తూ బీసీల్లో ఎఫ్ కేటగిరీ అని ఒకటి చేర్పించి బీసీలకు కష్టం రాకుండా, బీసీలకు నష్టపోకుండా ఆయన ఒక ప్రక్రియ తీసుకున్నాడు. అదేవిధంగా కాపులకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేరుగా వచ్చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, ఎక్కువ మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి. అదేవిధంగా కాపులకి కాపు కార్పొరేషన్ పెట్టాడు, బీసీ కార్పొరేషన్ సమాంతరంగా కాపు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చాడు. అదేవిధంగా కాపు సోదరులందరికీ కూడా విదేశీ విద్య కల్పించాడు. ఇన్ని కాపులకి చేస్తే ఇదే కాపులకి సంబంధించి నడిబొడ్డైనటువంటి కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చి కాపు రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పి మరి. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆనాడు ఏదైతే సామాజిక వర్గాలన్నీ పక్కన పెడితే అన్ని రాష్ట్రం మొత్తం మీద అబ్బాయిని ఒక అవకాశం ఇద్దాం, మా నాన్న కంటే ఎక్కువ చేసి చూపిస్తాను, మా నాన్న కంటే అద్భుతాలు చేసి చూపిస్తాను, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అంటే రాష్ట్రంలో ఇప్పుడు దానికి కాపులే కాదండి, మాకు రాయలసీమ ప్రాంతంలో కూడా 3 సీట్లు ఇచ్చారు. మరి రాయలసీమ ప్రాంతంలో కాపులు లేరు, ఇక్కడ ఉన్నది రెడ్లు, ఇంకొక బీసీలు. ఏదైతే తెలుగుదేశం పట్టుకోమ బీసీలు ఏదైతే ఉన్నారో బీసీలు కూడా చాలా వరకు దూరం అయ్యారు. ఇంకా ఏదో చూద్దాం, బీసీ డిక్లరేషన్ ఇస్తాడు, ఇంకేమన్నా చూస్తాడేమో అని చెప్పేసి. కాబట్టి అన్ని వర్గాల్ని మోసం చేశాడు. కానీ ఒక కాపు సామాజిక వర్గం కాపులకి ఏదైనా చేసిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ. కాకపోతే కాపుల గురించి ఏంటంటే రంగా గారి హత్య ఏదైతే జరిగిందో, రంగా గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు వికృత క్రీడ కాంగ్రెస్ పార్టీ ఆడింది. ఏదైతే ఆ ఏరియా బలంగా కాపులు కమ్మలు కొట్టుకుంటారు. కమ్మలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కాపులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాబట్టి రంగా హత్యను మనంగా డైవర్షన్ చేసుకోగలిగితే కాపుల్ని మనం ఓన్ చేసుకుందాం ప్రక్రియలో ఆనాడు రంగా గారిది దేవినేని ఫ్యామిలీలో జరిగిన దాన్ని కాపులు కమ్మల కింద చుట్టేసి ఆనాడు ఒక వికృత క్రీడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిన దానికి కాపులు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో పోయారని చెప్పారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కాపులకి వాళ్ళు మోసం చేశారు, నేను న్యాయం చేశానని చెప్పి అడగగలుగుతున్నాడు. ఈ రోజు కాపులు కూడా తెలుసుకొని ఈ రోజు ఏ ఒక్కడూ ఏడు జగన్మోహన్ రెడ్డికి, అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి తెలిసి వికృత క్రీడ ఆడుతున్నాడు. అందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా పోకుండా ఇటు డైవర్షన్ చేద్దాం, విడివిడిగా విడగొడదాం, సింగిల్గా వస్తాను, మీరు సింగిల్గా వస్తారా, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఈసారి ఏ వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎటువంటి పరిస్థితులు కాపులు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని Yeah. మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ భద్రాద్రి గారు. ఓకే పాండు గారు.